Prime, Andhra News. పోల్నాయుడు సిఐటిఏ క్యాబ్ యూనియన్ జనరల్ సెక్రటరీ. అయితే ఇప్పుడు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచమని అడుగుతున్నాం. అలాగే యాక్సిడెంట్ల కారణమైన రాడా ట్రిప్స్, నైట్ ఫైర్స్ అనేది రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు నైట్ ఫైర్స్ అనేది 50% అదనంగా ఇవ్వమంటున్నాం. ఏదైతే ఎంఏ యాక్ట్ మోటార్ వెహికల్ చట్టం ఉందో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొత్తగా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ రీఛార్జ్ విధానాన్ని తీసుకొచ్చారు. పాత పద్ధతిలో మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కమిషన్ బేస్లో నడపాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఊబర్లో చిన్న కారణాల చేత చాలా అకౌంట్స్ బ్లాక్ అయిన అకౌంట్స్ అన్ని కూడా ఆన్ చేయమని అడుగుతున్నాం. ఈ అన్ని సమస్యల పైన మన 1వ తారీఖు నుంచి కూడా 6వ తారీఖు వరకు డ్రైవర్లు అందరం కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో స్ట్రైక్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎంతో కొంత పరిష్కారం చేశారు. ఊబర్ ర్యాపిడో వాళ్ళు అయితే సమస్యలు పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా సరే ఊబర్ వాళ్ళు వాళ్ళు వచ్చి మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. ర్యాపిడోలో మేము ఏమైనా షేర్లు ఇమ్మని అడగట్లేదు. మేము అడుగుతుంది గతంలో 2022 నాటికి ఇప్పటికి చూసినప్పుడు పెట్రోల్ ధరలు ఇంచుమించుగా 23% పెరిగాయి. కానీ అదే సందర్భంలో యాజమాన్యం వాళ్ళు ఇస్తున్న రేట్లని సుమారు 28% తగ్గించాయి. కాబట్టి అందుకని ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా రేట్లని పెంచండి, లేదా పెట్రోల్ డీజిల్ ధర తగ్గించండి, మాకు అభ్యంతరం లేదు, స్పేర్ పార్ట్లు ఇవన్నీ. అందుకని చెప్పేసి ధరలకు అనుగుణంగా రేట్లు పెంచమని చెప్పేసి యాక్సిడెంట్ కారణమైన ఈరోజు రాడా సిస్టాన్ని రద్దు చేయమని మేము అడగడంగా సిపి గారే చెప్పారు. మరి అటువంటిది రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. 3వ అంశం సంబంధించి ఈరోజు అక్రమంగా ఏ కారణం లేకుండా ఈరోజు డ్రైవర్లు ఆపేస్తా ఉన్నారు. కాబట్టి యాప్లో ఆన్లోడ్ చేసేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు అక్రమంగా తొలగించిన వాళ్ళకి ఈరోజు విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము అడుగుతుంది కాదు, మీరు చెప్తుంది. గతంలో పార్లమెంట్లో అనౌన్స్ చేశారు ఈరోజు ఓలా ఊబర్ తరహాలో ఇక్కడ యాప్ ఏర్పాటు చేసి 8% కమిషన్ తీసుకుంటామని. మరి ఆ రకంగా 8% కమిషన్ తీసుకుని యాప్ ఏర్పాటు చేస్తాను చెప్పడం తప్ప ఈ రోజుకి చేయట్లేదు. ఇప్పటికైనా చేయమని అంటున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ చివరికి ఎంత అన్యాయం అంటే విశాఖపట్నంలో ఓలా ఊబర్ రాపిడో యాజమాన్యాలు డిటిసి గారు పిలిచినా కలెక్టర్ గారు పిలిచినా ఇక్కడ రావట్లేదు. అంటే ఎందుకు రావట్లేదు? కలెక్టర్ గారు అడిగితే మా చేతులు ఏమీ లేదు, మీ లైసెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే లైసెన్స్ ఇవ్వట్లేదు అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అడుగుతున్నాం. మరి 2019లో చట్టం వస్తే ఈ రోజు వరకు 7 ఏళ్ళు అవుతా ఉంది, రూల్స్ ఫ్రేమ్ చేయట్లేదు అంటే ఎంత అన్యాయం. ఇదే జిఎంఆర్ 11 రోజుల ముందు లెటర్ పెడితే జీవో తీసుకొచ్చారు. మరి క్యాబ్ డ్రైవర్లు ఆ రకంగా ఈరోజు రూల్స్ ఫ్రేమ్ చేయండి అని అడుగుతుంటే చేయట్లేదు. మరి రూల్స్ ఫ్రేమ్ చేయకుండా 135 రూపాయలు 1035 రూపాయలు అలా వసూలు చేస్తున్న పెనాల్టీలు ఈరోజు మా మీద పనులు వేస్తున్నారు. మరి దానికి మాత్రం రూల్స్ ఫ్రేమ్ చేయాల్సిన లేదు, కేంద్ర ప్రభుత్వం రూల్ అమలు అవుద్ది. మరి మాకు వచ్చేటప్పుడు కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ మాత్రం ఈరోజు రూల్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పేసి పక్క తప్పించుకుని మేము చేస్తున్నారు. ఎప్పటికైనా మేము అడదలుచుకుంది రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయకపోతే రేపు విశాఖపట్నంలో ఏ మినిస్టర్ అడుగు పెట్టినా అడ్డుకుంటాం, మొత్తం కార్లు తీసుకొచ్చి అడ్డగా పెట్రోల్ వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఓలా ఊబర్ రాపిడ్లో పనిచేసిన డ్రైవర్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.